పోయిన వీడియోలో యూరోప్లో హీట్ వేవ్ గురించి మాట్లాడాం. సో అలాంటి వీడియోస్ నేనైతే ఎప్పుడు చూడలేదు. సో మీరు కూడా చూస్తుంటారు. కానీ మనం 1 ఎర్త్ అని మాట్లాడుతున్నాం కదా. మీకు ఇంకొక వైపు చూసారు అనుకోండి, వెనుజులాలో మీకు భూకంపం వచ్చింది అని మాట్లాడాం. ఒకటి కాదండి, ఏకంగా 2, 7.2 మ్యాగ్నిట్యూడ్, అలాగే 7.5 మ్యాగ్నిట్యూడ్. విత్-ఇన్ సెకండ్స్ ఆ మహిళ యొక్క ఆర్తనాదం ఇంకా కూడా వినిపిస్తూనే ఉంది. మొత్తము ఫ్యామిలీ కళ్ళ ముందే కొలాప్స్ అయిపోయింది. సో ఇప్పుడు వెనుజులాలో ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ చెప్తున్నాను, 1 ఎర్త్ అండి. అక్కడెక్కడో జరిగింది. మనకు ఏమిటి అంటే, మనము డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ అండి. ఇది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా జరగచ్చు. మీకు గాల్ఫా అనబడే ఒక ప్రాంతం ఉందండి, కోస్ట్ లైన్. వెనుజులాలో కోస్ట్ లైన్. ఈ గాల్ఫా వద్ద భూకంపం వచ్చిన తరువాత మీకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇవాళ ప్రపంచంలో ఉన్న మీకు ఈ స్కాలర్స్, రీసెర్చర్స్, సైంటిస్టులు వీళ్ళందరూ ఇప్పుడు వెనుజులా పరిగెడుతున్నారు. ఎందుకు అంటే విత్-ఇన్ మినిట్స్ సముద్రము వెనక్కి వెళ్ళిపోవడము, 20 అడుగుల భూమి అనేది పైకి రావడం. అంటే చూడండి, ఒక సముద్రాన్ని మీరు చూస్తున్నారు. మీరు విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ దగ్గర కూర్చున్నారు. సడన్గా ఆ బీచ్ దగ్గర ఒక పెద్ద కొండ పైకి వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? పారిపోతారు. ఎంత భయం వస్తుందంటే ఏం జరుగుతుంది అర్థం కాదు. అలాగా ఒక 20 అడుగుల రాళ్ళు భూమి ఒక్కసారి పైకి రావడం. సో ఇప్పుడు ప్రజలు వెళ్ళి వీళ్ళకి, మనం ఇన్నేళ్ళు వస్తున్నాం కదా ఈ బీచ్కి, సడన్గా ఏమైంది, ఇది అప్పట్లా లేదు కదా, ఇదంతా ఎలా మారింది, ఎవరు మార్చారు, ప్రకృతి మార్చిందని నమ్మడానికి చాలా టైం పడుతుందండి. సో ఈరోజు మీకు శాస్త్రవేత్తలు అందరూ అక్కడికి వెళ్ళి ఇది ఎలాగా అంటే, ఇదే ప్రక్రియ పక్కన ఉండే దేశాలలో కూడా జరగబోతుంది. అంటే ట్రైనిడాడ్ అనబడే ఒక దేశం అండి, ఆ దేశంలో కూడా ఇలాగ భూమి పైకి రావడము. ప్రేమ్ గారు ఎక్కడో కదండి అంటే, మనము చూడలేదా అంటే, మా మిత్రుడు నేను వీడియోలో కూడా చెప్పాను, తీసుకువెళ్ళి ఇక్కడ మాకు 5 ఎకరాల భూమి ఉండేది, ఎక్కడ అంటే సముద్రం అడుక్కు వెళ్ళిపోయింది. రామేశ్వరంలో సముద్రము రిట్రీట్ అవ్వడం. ఇంకా చెప్పాలంటే ముంబైలో హాజీ అలీ దర్గా మీకు తెలిసే ఉంటుంది. కళ్ళ ముందరే మీకు ఆ టైడల్ వేవ్స్ వెనక్కి వెళ్ళిపోవడం, ముందుకు రావడం. అంటే సముద్రం వెనక్కి వెళ్ళిపోతుందండి. మీకు అక్కడ మార్గం ఏర్పడుతుంది. మీరు వెళతారు, మీకు హాజీ అలీ అక్కడ దర్శనం చేసుకుంటారు, మళ్ళీ మీకు సముద్రము మొత్తము కూడా దారిని కప్పేస్తుంది. ఇలాంటి ఒక గమ్మత్తు మన భారత్లోనే మనం చూస్తున్నాం. మన దేశంలో ఇలాంటి విచిత్రాలన్నీ జరుగుతున్నప్పుడు పెద్దగా పట్టించుకోం, ఏముందిలే అంటాం. వేరే ఎక్కడో అంటే అబ్బా అని మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మీరు మహాబలిపురం వెళ్ళుంటారు. మీకు కొన్ని ఆలయాలు సముద్ర గర్భములో ఉండేవండి, ఇవాళ బయటపడ్డాయి. అంటే ఏంటి, సముద్రము రిట్రీట్ అయ్యింది. సో ఇలా వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ముందుకు రావడం, ఒక్కొక్కసారి సునామీ రూపములో నేరుగా మీ పట్టణాల మీదకే వచ్చాడు. చూసాం కదా, చెన్నైలో అయితే సునామీని చూసాం. ఇప్పుడు కన్యాకుమారిలో ఇలా జరిగాయి. మరి ఇక్కడ వెనుజులా, దాని పక్కనుండే ట్రైనిడాడ్. సో ఇక్కడంతా ఏమిటంటే, సముద్రము ఒక్కసారి వెనక్కి వెళ్ళిన తరువాత ఒక మీకు ల్యాండ్ మాస్ ఇది బయటికి రావడం. మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు, ఆ రాళ్ల మధ్యలో మీకు ఈ చేపలు, తక్కిన జీవులు. సో వాటికి ఏం అర్థం కాలేదు, మనం సముద్రంలో కదా ఉన్నాం, సడన్గా ఈ బయటికి ఎలా వచ్చామని చెప్పి అక్కడ వందల సంఖ్యలో మీకు ఈ చేపలు పడి ఉండడం. అంటే ప్రకృతి మార్పుని అవి కూడా గమనించలేకపోవడమే ఇక్కడ. అంటే విత్-ఇన్ మినిట్స్ జరిగింది. ఇప్పుడు ఎప్పుడో జరిగితే అది వేరండి. వాళ్ళు ఏమంటున్నారు శాస్త్రవేత్తలు, భూకంపము రావడము, సముద్రము పొంగడము, ఇది సునామీగా మారుతుంది అని అనుకున్న టైంలో సముద్రం వెనక్కి వెళ్ళిపోయి ఇలాగ ఒక ల్యాండ్ మాస్ పైకి రావడము ఎవరు ఎప్పుడు ఊహించలేదు. ముఖ్యంగా ప్రజలు వెళ్ళేటప్పటికి మీకు ఆ వీడియోస్లో చూడొచ్చు, మనం ఇక్కడికే వచ్చామా, ఇదేనా మన బీచ్, ఇదంతా మారిపోయి ఉందేంటి, అసలు ఈ కొత్తగా ఈ గుట్టలు ఏమిటి, రాళ్ళు ఏమిటి, ఎవరు వచ్చి వేశారు, ఇలా వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుకుంటున్నారు. ట్రాన్స్లేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇది మీకు భూమి మీద ఒక దగ్గర జరుగుతున్న భూపలకాల యొక్క మార్పు. భూకంపము అంటేనే ఫ్రిక్షనే కదండి, ప్రెషరే కదా. ఒక టెక్టానిక్ ప్లేట్ ఇంకొక టెక్టానిక్ ప్లేట్తో ఎప్పుడు కూడా రాసుకుంటూ ఉండడం, గుద్దుకుంటూ ఉండడం. దీనివల్లే కదా పెద్ద స్థాయిలో భూకంపాలు రావడము, దాని యొక్క ఆరిజినేషనే మీకు సునామీలుగా మారడం కదా. ఇదంతా మనకు తెలిసిందే కదా, చూసాము కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మార్పు అనేది ఎన్నెన్ని దేశాల దాకా
ఇప్పుడు మనం మాట్లాడుతున్న సౌత్ అమెరికా ఒక ఖండము. సో అక్కడ ఇది ఒక దేశము. ఇలా ఎన్నో దేశాలు ఉన్నాయి కదండి. మీకు అలాగా అక్కడంతా కూడా ఇదే మార్పులు జరిగితే టోటల్ భూమి యొక్క డెమోగ్రఫీయే మారిపోతుందా? భూమి యొక్క మ్యాపే మారిపోతుంది, అంతే కదా. ఒకప్పుడు భారత్ అన్నారు అనుకోండి, అక్కడెక్కడో మీకు మడగాస్కర్ వద్ద ఉండేది, విడిపోయి ఇప్పుడు ఇవాళ మనం నివసిస్తున్నాం మన భారత్. సో మన భారత్ ఒకప్పుడు వేరే కూడా ఉండేది కదా. మీకు శ్రీలంకతో పాటు ఇప్పుడు యూరో ఏషియన్ ప్లేటుని, ఆ కాంటినెంటల్ ప్లేట్ను గుద్దుకోవడము, ఇవాళ కూడా హిమాలయాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు వెళ్ళాం మనం ఎప్పుడైనా గమనించామా? కాదు, పెరుగుతూనే ఉన్నాయి. ఎవరెస్ట్ పర్వతానికన్నా పెద్ద పర్వతము రాబోతుంది. సో ఈ గమ్మత్తు, ఈ విచిత్రాలు, ఇలాంటి న్యాచురల్ ఫెనోమెనన్ని మనము ఉండగానే చూస్తున్నాం. సో దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ మనం చూసిన వెనుజులా భూకంపం. మరి అలాంటప్పుడు జపాన్ పరిస్థితి ఏమిటండి? సో జపాన్లో ఎన్నో దీవులు సముద్రము అడుగున మునిగిపోతున్నాయి అని చెప్తున్నారు. ఇప్పటివరకు దీని ట్రాకింగ్ అనేది సరిగ్గా వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళు భూకంపం ఎప్పుడు వస్తుందో కూడా సముద్రము అడుగున వాళ్ళు ల్యాబులు పెట్టుకున్న దేశం అండి. అలాంటిది ఎన్నెన్ని మీకు ఇలాంటి దీవులు, ఐలాండ్స్ మునిగిపోతాయి, సముద్రం అడుక్కు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు ఒక్కసారిగా కుమరిఖండం గురించి మాట్లాడతాం. ఒక పెద్ద రాజ్యమే ఉండేది, ఇది సముద్రం అడుక్కు వెళ్ళిపోయింది అంటున్నారు. మీరు పాండిచ్చేరి వెళ్ళారు అనుకోండి, మీరు 5 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళారు అంటే ఒక పెద్ద నగరమే అడుగున ఉంటుంది, సముద్రం అడుగున ఉంటుంది. సో మరి ఇదంతా మనం గమనించామా? రేపు ఏం జరగబోతుంది అంటే కోస్టల్ లైన్లో ఉండే పట్టణాలు, ఎన్నోసార్లు నేను మాట్లాడుతూ ఉంటాను, మీకు సముద్ర తీరాల వద్ద ఉండే ఈ నగరాలు, ఈ పట్టణాలు, ఇవి ఎంత ప్రమాదకరమైన సిట్యువేషన్లో ఉంటాయి. సో ఈ భూకంపాలు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు అక్కడ నివసించే ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, మీకు 1500 మంది వెనుజులా వద్ద జస్ట్ ఈ భూకంపంలో మరణించారు. 10,000 మంది మిస్సింగ్ అండి. అంటే ఆ బిల్డింగ్స్ అడుగున ఇరుక్కుపోయిన వాళ్ళు, అలాగే వేరే ఎక్కడో పారిపోయి అటు నుంచి అటే వెళ్ళిపోయిన, మళ్ళీ రాలేరు కదా. భయం ఎలా ఉంటుంది? మళ్ళీ నేను ఆ బిల్డింగ్లోకి వెళ్ళాను, ఇది వచ్చి నా తల మీద పడితే ఏమవుతుంది? ఎవరు వెళ్ళలేరు. సో వీళ్ళు వేరే వేరే ఊళ్ళకు వెళ్ళిపోయారా? 10,000 మంది మిస్సింగ్. మరి ఇదే సిచ్యువేషన్ రేపు ఒకే రోజు 3 భూకంపాలని మాట్లాడారు. కాలిఫోర్నియా వద్ద, జపాన్ వద్ద, వెనుజులా వద్ద ఒకే రోజు జరిగినప్పుడు దీని యొక్క కనెక్షన్ ఏమిటి? వేరే వేరే మీకు దేశాలు, వేరే వేరే ఖండాలు, కానీ జరుగుతున్న డే మాత్రం ఒక్కటే. మరి అలాంటప్పుడు ఈ శాస్త్రవేత్తలు మిస్సింగ్ సంథింగ్ అని నాకైతే అనిపిస్తుంది. ఈ లింక్ని వీళ్ళు కరెక్ట్గా వేయలేకపోతున్నారా? భూమి ఒకటే అన్నప్పుడు, కాంటినెంటల్ ప్లేట్స్ మీకు ఒకే స్థాయిలో ఉన్నప్పుడు, ఇవి కదులుతున్నప్పుడు విడివిడి గ్రహాలు కాదు కదా, భూమి అనేది ఒకే గ్రహము కదా. మరి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు రేపు హిమాలయాలు అంటారు, ఇక్కడ మీకు హిందూ మహాసముద్రం అంటారు, జపాన్ అంటారు, సౌత్ అమెరికా అంటున్నారు. మీకు ఎక్కడెక్కడ ఇట్లాంటి కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు సముద్రము ఎటు వెళుతుంది, భూములు ఎటు లేస్తాయి, ఈ కొండలు అనేవి ఎక్కడెక్కడ ప్రత్యక్షం అవుతాయి, ఇదంతా మనము చూస్తామా? మీకు అలాగే అనిపిస్తుందా? ఇది అన్బిలీవబుల్ ఫెనోమెనన్ చెప్తున్నారండి. అందుకే శాస్త్రవేత్తలు అంతా కూడా పరుగో అక్కడికి వస్తున్నారు. లేని అంటే ఇప్పుడు మీరు కోవలం బీచ్కి వెళ్ళారనుకోండి, ఈక్వెల్గా ఉంటుంది, మీరు నడవడము ఆ సముద్రం ఈక్వెల్ హైట్లో ఉంటుంది. కొన్ని సముద్రాలు చూసారంటే అవి కిందకు ఉంటాయి, ల్యాండ్ మాస్ పైకి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది? సముద్రం అనేది వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ల్యాండ్ మాస్ అంతా సముద్రం అడుగు నుంచి, చెప్తున్నా కదా, సముద్రము దాని నుంచి ఒక కొండ బయటపడింది అనుకోండి, మీకు నాకు ఎలా ఉంటుంది? నమ్మగలమా? మరి అక్కడ జరుగుతుంది, ప్రజలు అది చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇవి ఎక్కడెక్కడ జరగవచ్చు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి స్థితిగతులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఇవాళ శాస్త్రవేత్తలు పెద్ద లెవెల్లో రీసెర్చ్ మొదలుపెట్టారు. మరి వెనుజులా భూకంపము మనకు చెప్తున్న నిజాలు ఏమిటి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.